గారు కూడా వరంగల్ వెళ్ళనున్నట్టుగా తెలుస్తా ఉంది. హనుమకొండ ఆయనకు సంబంధించిన సొంత గ్రామంలో ఆయన డెడ్ బాడీ నుంచి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలోనే ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేశారు సుదర్శన్ రెడ్డి. దాదాపు ఈ మధ్య కాలంలో కొంచెం లోన్ తీసుకొని ఆయన భార్య పేరు పైన కొంత ఇంటిని కొనుగోలు చేశారు. ఆ ఇంటికే తీసుకెళ్లనున్నట్టుగా తెలుస్తా ఉంది. 2 రకాల వెర్షన్స్ కూడా ఉన్నాయి. కొంతమంది అభిమానులు మన ఆర్టీవీతో మాట్లాడారు. ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ఈ మధ్యనే కొత్త ఇంటిని కొనుగోలు చేశారు, వాస్తు బాగాలేదు అనేటువంటి ఒక అంశాన్ని కూడా వాళ్ళు కొంచెం లేవనెత్తే ప్రయత్నం చేశారు. అందులోకి పోయిన తర్వాతనే ఆయనకి ఈ రకంగా జరిగిందా అనేటువంటి అభిప్రాయాన్ని కూడా కొంతమంది ఇట్లా ఈ రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తా ఉన్నారు. డిఫరెంట్ ఒపీనియన్స్ తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనతో మాట్లాడారు. అంతా కూడా కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఆయన అభిమానులంతా కూడా మాకు ఎప్పుడైనా రెస్పాన్స్ ఇచ్చేవాడు, ఏ ఇష్యూ ఉన్నా కూడా మాకు రియాక్ట్ అయ్యేవాడు ఏ టైంలో ఆయన కూడా అనేటువంటిది ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేసుకున్నారు. ఈ రోజు కార్యక్రమాలు దాదాపు డెడ్ బాడీని ఇక్కడ నుంచి తరలించిన తర్వాత అన్ని కార్యక్రమాలు ఈ రోజే కంప్లీట్ అయ్యేలాగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. లేదు ప్రజల సందర్శనార్థం ఇంకా పార్టీ ఏమన్నా ఇతరత్ర ఆలోచనలు చేస్తే మాత్రం ఆయనను ఈ రోజు పూర్తి స్థాయి అక్కడ డెడ్ బాడీ సందర్శనార్థం ఉంచిన తర్వాత ఫర్దర్ కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ అయ్యేంత వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి చూసుకున్నట్టుగా తెలుస్తాం. ఓకే మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం నేను మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను తప్పకుండా. ఇప్పటికే బీఆర్ఎస్ కేసీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఈ అంశానికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు కేసీఆర్. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ కూడా ఈ అంశానికి స్పందిస్తూ ట్వీట్ చేయడం జరిగింది. సో ప్రముఖుల రెస్పాన్స్ ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను. ఎర్రబెల్లి దయాకర్ కూడా ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. ఒక్కసారి ఆయన ఏమన్నారో చూద్దాం. తెలంగాణ కోసం పోరాటాలు చేశారు. తెలంగాణ చేయడం ప్రాణాలను తెగించు అప్పటి పోరాటంలో ఎన్నో ఇబ్బందులు అవుతుంది. బాధకరం. కానీ 12 చనిపోవడం జరిగింది. మేము 11 వరకు కూడా అందరం కూడా ఇక్కడనే డాక్టర్లు దాదాపు ఇది ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా చెప్పడంలో జరిగింది. సరే మళ్ళీ తెల్లారి వరకు వస్తాం అనుకుంటే ఒకసారి 12:50 వరకు చనిపోవడం జరిగింది. ఇప్పుడు 6 రోజులు పాపం రాష్ట్రాలు కానీ అందరూ కూడా చేశారు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ప్రార్థించారు. బతికియాలి, రాజకీయాలు కూడా కృషి గారు బతకాలి. మా వరంగల్ జిల్లాకు ముఖ్య నాయకుడే. వాస్తవంగా అన్ని జిల్లా పోరాటాలు చేశాడు. జ్ఞానం ఉన్నది, అనుభవం ఉన్నది. ఆ నర్సంపేటను వరంగల్ డెవలప్మెంట్ లో కూడా ప్రముఖ పాత్ర ఉన్నది. తన పోవటం ప్రతి ఒక్కరు బాధపడుతుంది, అందరికీ బాధపడుతుంది. ఎందుకంటే కొన్ని చిన్న సంగతులు జరగవచ్చు, కొన్ని ఇబ్బందికరమైన సంగతులు చేసిందని. ఇప్పుడు సరే చనిపోయినప్పుడు చెప్పడం కాదు, గన్మెన్ తీసేయటం అది తీసేది. ఎందుకంటే గన్మెన్ ఉంటే మందులు టైంకి ఇచ్చేది, సింబడి మీకు ఆరోగ్యం మంచిగా లేదని వేరే వాళ్ళకి చెప్పేది. కానీ అది చెప్పకుండానే అది కూడా కొంత ఇబ్బందికరమైంది. ఏది ఏమైనా వీక్షరించి ఉదయం దాదాపు 6-5 బయలుదేరడం. ఇప్పటికే చాలామంది ఈ అంశానికి సంబంధించి తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అలాగే పెద్ద కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కేవలం తెలంగాణ కోసమే తన రాజకీయాలు చేసినటువంటి ఒక వ్యక్తిగా తెలంగాణ మీద అమితమైనటువంటి ప్రేమతో ఎప్పటికీ తెలంగాణ ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయే వ్యక్తిగా పెద్ద ఒక గుర్తింపునైతే సాధించుకున్నారు. కాకపోతే తక్కువ వయసులోనే రాజకీయ అధికారాన్ని అనుభవించినటువంటి కొన్నేళ్లలోనే ఇలా ఆయన దూరం అవ్వడం, ఎంతో కష్టపడి ఎంతో శ్రమించి ఎన్నో కలలు కని తెలంగాణ కోసం తెలంగాణని సాధించుకొని తెలంగాణలో అధికారంలో వచ్చి ఆ తర్వాత కొన్నేళ్లలోనే ఇక కుటుంబాన్ని నిలబెట్టుకుందాం, రాష్ట్రం కోసం తెలంగాణ కోసం ఎంతో చేశాం కదా, కుటుంబాన్ని నిలబెట్టుకుందాం అనుకొని పెళ్లి చేసుకొని ఒక ఇల్లు కొనుక్కున్న కొద్ది రోజులకే చివరికి ఇలా ఆయన
తుది శ్వాస విడవడం, అందరినీ వదిలేసి వెళ్ళిపోవడం చాలా కష్టమైనటువంటి సందర్భం. ఆయన అభిమానులకి, పార్టీ కార్యకర్తలకి, ముఖ్యంగా ఆయన కుటుంబం పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. చిన్న పిల్లలు కూడా ఉన్నారు. చిన్న వయసు, 53 ఏళ్ల వయసు సుమారుగా. ఈ వయసులోనే ఆయన ఇలా అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఖచ్చితంగా జీర్ణించుకోలేని ఒక సందర్భం. అయితే కుటుంబానికి కొంత పార్టీ కూడా అండగా ఉంటుందంటూ ఇప్పటికే మనం చూస్తున్నాం. ఆయన ఆగస్టు 6, 1974లో జన్మించారు. నల్లబెల్లి మండలం, వరంగల్ జిల్లా, ప్రస్తుతం హన్మకొండ ప్రాంతం. నల్లబెల్లిలో పాఠశాల విద్య అక్కడే పూర్తి చేశారు. వరంగల్లో మహబూబియా పంచతన్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో అప్పటి టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్లో హీ వాజ్ వెరీ యాక్టివ్. 2014లో నర్సంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2016-18 మధ్య తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఆయన తండ్రి దివంగత రాజిరెడ్డి, భార్య స్వప్న, పిల్లలు, ఒక కుమారుడు నిదర్శన్ రెడ్డి, అలాగే ఒక కుమార్తె, చిన్న పిల్లలు. ఆయన వృత్తిరీత్యా వ్యవసాయదారుడు. కాకపోతే తెలంగాణ ఉద్యమం పట్ల, తెలంగాణ పట్ల ప్రేమతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో నర్సంపేట నియోజకవర్గంలో ఆయన మంచి అభివృద్ధి పంథాన్ని అవలంబించారు. చేయగలిగినంత చేశారు. ఆ తక్కువ కాలంలోనే, ఆయన అధికారంలో ఉన్నటువంటి ఆ 1 టర్మ్లోనే చాలా మంచి గుర్తింపును అయితే తెచ్చుకున్నారు. అండ్ పార్టీలో ఆయనకంటూ ఒక స్పెషల్ ప్లేస్ ఉంది ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎన్నో పార్టీల్లో ఎంతోమంది ప్రముఖులు పరమపదించారు. కానీ ఇలాంటి ఒక ఇంపార్టెన్స్, ఇలాంటి ఒక గుర్తింపు కష్ట సమయంలో ఆయనకి, ఆయన కుటుంబానికి, పార్టీకి తోడున్నటువంటి తీరు, ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది మనకి ఆయన గుర్తింపు ఏ స్థాయిలో ఉంది అనేది. పెద్దగా పరుషంగా మాట్లాడే మనిషి కాదు. చాలా మృదు స్వభావి, చాలా సున్నితమైనటువంటి రాజకీయాలను నేర్పారు. అయితే రాజకీయాల్లో ఒడిదుడుకులు అనేవి ఆయన చాలా ఎదుర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో బహిరంగంగానే బాధపడ్డటువంటి సందర్భం కూడా మనం చూసాం. కానీ ఏనాడు పెద్దగా లైన్ క్రాస్ చేసినటువంటి సందర్భాలు లేవు. సో ఇప్పుడు ఆయన తదనంతర కార్యక్రమాల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన స్వస్థలంలో ఆయన అభిమానుల కోసం, పార్టీ కార్యకర్తల దర్శనార్థం ఆయన భౌతికాయాన్ని ఉంచబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. బీఆర్ఎస్ నాయకులు, ప్రముఖులందరూ కూడా చివరి చూపు కోసం ఆయన స్వస్థలానికి వెళ్ళబోతున్నారంటూ సమాచారం అందుతుంది. సో ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు మేము అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. ఏం జరుగుతుంది, కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఎవరెవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేవి, ఏం మాట్లాడుతున్నారు, ఇలా అన్ని డీటెయిల్స్ మేము అందిస్తూ ఉంటాం. మీరు కూడా మీ అభిప్రాయాల్ని మాతో షేర్ చేసుకోవచ్చు. ఇప్పటికే చాలామంది కామెంట్ చేస్తున్నారు, రెస్ట్ ఇన్ పీస్ అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఇలా ఓం శాంతి అని చాలామంది పెద్ది ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా మీ అభిప్రాయాల్ని మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. ఫ్యాషన్ మాల్